చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మానేవారిపల్లి వద్ద చిట్టెమ్మగారిపల్లికి చెందిన మోహన్ ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా గ్రామంలో నివసిస్తున్న తన కుటుంబానికి అన్యాయం జరిగిందని సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ విషయం గ్రామంలో వివాదానికి దారితీసింది. కాగా జవాన్ మోహన్ చేసిన ఆరోపణలపై సదరు గ్రామస్తులు స్పందిస్తూ ఆయన పెట్టిన వీడియో అవాస్తవమని గ్రామస్తులు ముక్త కంఠంతో ఖండించారు. ఆర్మీ జవాన్ కుటుంబ అసత్య ఆరోపణలతో గ్రామంలో అల్లర్లు సృష్టించి గ్రామస్తులపై రకరకాలుగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ జవాన్ మోహన్ గ్రామంలో పలుమార్లు గొడవలకు దిగాడని పేర్కొన్నారు. వారి కుటుంబంలో పోలీస్, టీచర్, ఆర్మీ అధికారులు ఉన్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. కాగా ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి రాయచోట కలెక్టర్ కు గ్రామస్తులంతా కలిసి వెళ్తున్నామని వారు వెల్లడించారు. గ్రామము ఎల్లా అని చెప్పండి. మేము ఊర్లో అందరూ ప్రశాంతంగా ఉండేటప్పుడు ఒక ఇంటోళ్ళకి మాత్రము దారి కూర్చొని అలా ఆక్రమించుకోవాలని చాలా వాళ్ళు ఊరోళ్ళని ఇబ్బంది పెట్టి అది ఆక్రమించుకోవాలని చూసినారు. అది ఆక్రమించుకొని అందులో దౌర్జన్యం చేస్తూ ఉంటే మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సార్ గారు వచ్చినారు. ఎమ్మెల్యే సార్ వచ్చి 2 గంటల సేపు ఆయన తీర్మానం చేసి, ఆయన తీర్మానం ప్రకారం మేము ఆయన మాటలు మేము వినాలి కాబట్టి, మాకు ఆయన తండ్రితో సమానం కాబట్టి ఆయన చాలా మంచివాడు. ఆయన తీర్మానం మేము ఒప్పుకొని మేము అంత న్యాయంగా మేము పోతా ఉంటే కూడా మళ్ళీ ఆయన మాటలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు మళ్ళీ దౌర్జన్యానికి పాల్పడి మళ్ళీ కలెక్టర్ దాకా పోయి అవంతా మళ్ళీ వాళ్ళకి అందరికీ ఇబ్బందులు పెట్టి మళ్ళీ దాన్ని ఆక్రమించుకోవాలని చూసినారు. కలెక్టర్ సార్ గారు కూడా వచ్చి చూసినారు. కలెక్టర్ సార్ గారు కూడా వచ్చి చూసి కూడా ఆయన కూడా మాదే న్యాయం అనిపించి 10 మందికి దావ కావాలనేసి ఆయన కూడా సర్దుకొని పోండి తీర్మానం అని చెప్పేసి తీర్మానం చేసిపోయినాడు. దాన్ని కూడా ఒప్పుకోకుండా మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి నానా రకాలుగా ఊర్లోటల మీద అనవసరంగా న్యూస్ పెట్టి ఇవంతా ఇబ్బందులు పెడుతున్నారు. ఇవంతా వాళ్ళంతా చెప్తా ఉన్నది అబద్ధం. వాళ్ళు చెప్తున్నదంతా అబద్ధము. నిజము ఎవరైనా కానీ మా ఊర్లోకి వచ్చి చూస్తే నిజం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరు కానీ నీతి నిజాయితీగా మనం అందరూ ఆలోచన చేస్తే ఊర్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది సార్. అది ఊర్లో అన్యాయం అనేది వాళ్ళు ఒక ఇంటోళ్ళు అన్యాయం చేస్తున్నారు. ఊరందరూ కావాలని దారి అనుకుంటున్నారు. వాళ్ళు ఒక ఇంటోళ్ళే సార్ అన్యాయం. మాది రామచంద్ర మండలం, అన్నమయ్య జిల్లా. నేను ముండ్రత్నమ్మ. ఆ దారి గురించి, దారికి చిన్న నేల గురించి మాదేమీ అబ్జెక్షన్ లేదు. సంతోషంగా ఇసుకందము నేల మాది. ఆ బైబ్ గారు అనే వాళ్ళు మమ్మల్ని నాన్న హింసలు పెడుతున్నారు, నాన్న కష్టాలు పెడుతున్నారు. దయచేసి మాకు నా భర్త చనిపోయినాడు. మా ఇంట్లో ఎవరు లేరు సార్. నా కొడుకు నేను, మా బాబు ఇద్దరు ఉండేది. మా బాబు కాలేజీ కూడా మానేసి దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు రానా ఇబ్బందులు పెడుతున్నారు. మేమేమి జరిగినా కూలి చేసుకునే వాళ్ళు. మీరు మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.